థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. చాలా సంతోషంగా ఉంది. నాకు సింజిత్ చిన్నప్పటి నుంచి తెలుసు. సో నేను సింజిత్ ఎప్పుడు నేను చిన్నప్పుడు నేను షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు సింజిత్ నాతో వచ్చేవాడు. మేము ఎప్పుడూ అనుకునే వాళ్ళం పెద్దయ్యాక ఓ సినిమా తీద్దామని. ఇలా నేను మళ్ళీ రావటం సింజిత్తో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సింజిత్ ఇట్లా ఇట్లా లేదు, నిజంగా నాకు నాకు ఒక బ్రదర్ లాగా సింజిత్. చాలా అన్న అని పిలవను కానీ బట్ నాకు బ్రదర్ లాగా. పిలవచ్చుగా ఒకసారి మావయ్య, సారీ అన్నయ్య అని పిలవమా? ఇక్కడే తిడతాడండి, నచ్చదు సింజిత్కి అన్న అంటాం. లేదు, సినిమా అందరు చాలా నవ్వుతున్నారు. నాకు సింజిత్కి హ్యాపీ మూమెంట్ ఒకటి ఏంటంటే, మేము ప్రతి సినిమా ప్రసాద్లో అరిచేవాళ్ళం. అదే మొన్న మేము ప్రసాద్కి వెళ్తే అందరూ మా సినిమా చూసి అరుస్తున్నారు. అసలు చాలా మెమరబుల్ అది. ఇంకా మార్తాండన్నకి చాలా థ్యాంక్ యూ అన్న. మౌలి, జయకృష్ణ, హరి, పద్మిని, శివాని చెప్తున్నా ఒక్క నిమిషం. ఇంకా షూటింగ్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ శ్రవణ్ అన్న, అవినాష్, ఇంకా కౌస్తుబ్, నిఖిల్ అందరితో ఇట్ వాజ్ వెరీ ఏమంటారు దాన్ని, చాలా బాగుండింది వర్క్ చేయడం, షూటింగ్ కూడా. అండ్ మౌలి థ్యాంక్ యూ, జయకృష్ణ థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్. సినిమా సూపర్ హిట్ అయింది, మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. అండ్ హరి, నితిన్ అన్న థ్యాంక్ యూ, సాయి కృష్ణ అన్న థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ హరి, యా. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. బేసిక్గా అంటే థ్యాంక్స్ మీట్లో థ్యాంక్ యూనే ఎక్కువ చెప్పాలి, కానీ ఫస్ట్ నేను మారుతాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ థ్యాంక్ యూ మారుతాను నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. ఫస్ట్ టీజర్లో అరే అఖిల్ ఏం పంపినారు నువ్వు కాత్యానికి అంటే, మౌలికి ఎన్ని మెసేజ్లు వచ్చింటో తెలియదు, కానీ నాకు ఇన్స్టాల్ ఏం పంపాడు, మౌలి ఏం పంపాడు ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 5th థియేటర్స్కి రావాలి. ఇది ఒకటే మేము చెప్పుకుంటూ వచ్చాం అనమాట. అండ్ ఈ బాండ్ అనేది బాగా పెరిగింది లిటిల్ హార్ట్స్ వల్ల. అండ్ కిషోర్ అనే క్యారెక్టర్కి కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఏం చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే అర్థం కావట్లేదు. జయకృష్ణ థ్యాంక్ యూ, సూపర్, నా ఫేవరెట్. అండ్ నిఖిల్, నిఖిల్ అండ్ శివాని థ్యాంక్ యూ. ఫుడ్ తీసుకొచ్చి మాకు పెడుతూ ఉండేది అనమాట షూట్లో. అండ్ మౌలి మామ కంగ్రాచులేషన్స్. సో అండ్ ఇంకేం చెప్పాలి తెలియట్లేదు. ఈటీవీ విన్కి థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య హాసన్ గారికి థ్యాంక్ యూ. అండ్ బన్నీవాస్ గారికి అండ్ ఆల్సో వంశీనందిపాటి గారికి థ్యాంక్ యూ, ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు పద్మినికి మైక్ ఇచ్చేద్దాం మనం. అందరికీ నమస్కారం అండి. నేను అంజలి రోల్ చేశాను ఈ ఫిల్మ్లో. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆల్సో మీమ్ పేజెస్కి ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ నేను ఎవరికి తెలీదు అనుకున్నాను, బట్ మీమ్ పేజెస్ వల్ల చాలా ఎక్స్పోజర్ వచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రావణి. ఇక్కడ ఉందో లేదో తెలీదు. సో బేసిక్గా నాకు ఈ ఫిల్మ్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఐ మీన్ ఒక రోల్ ఉంది అని చెప్పి తనే చెప్పింది. సో నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను. దెన్ బిట్టు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మార్తాండ్కి నేను థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకు అంటే నేను చాలా ఆడిషన్స్ వెళ్ళేదాన్ని ఇది వరకు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ చేసిన ఒక 2-3 డేస్కో లేకపోతే 1 వీక్కో లేకపోతే ఎప్పుడో చెప్పేవాళ్ళు రెస్పాన్స్. కొంతమంది అయితే చెప్పేవాళ్ళు కూడా కాదు. కానీ మార్తాండ్ నాకు ఆడిషన్ తీసుకున్న వెంటనే ఆర్ సెలెక్టెడ్ ఫర్ అంజలి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ యా, ఈటీవీ టీమ్కి థ్యాంక్ యూ, జయకృష్ణకి థ్యాంక్ యూ. హీ వాజ్ టోటలీ అన్ ఎంటర్టైనర్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. ఆఫ్ స్క్రీన్ కూడా మేము చాలా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ యా, శివాని నాకు సినిమాలో తను ఫ్రెండ్ రోల్లా చేశాను, కాకపోతే తను బయట కూడా చాలా పెద్ద ఫ్రెండ్ అయిపోయింది నాకు. మేము హ్యాంగ్ అవుట్, మేము చాలా ఫుడీ బడీస్ అయిపోయాం బేసిక్గా. అండ్ మౌలి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఆల్రెడీ. సో యా, థ్యాంక్స్ టు ది హోల్ టీమ్, థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ థ్యాంక్స్ టు మీడియా వన్స్ అగైన్. థ్యాంక్ యూ. పాపం ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదని ఏమీ చెప్పట్లేదు మౌలి గురించి అయితే. ఇన్న ఫీలింగ్ అది మౌలిది. అండ్ అబ్బాయి ఇప్పుడు పిలిచే అబ్బాయి ఎలా అంటే, ఈ లిటిల్ హార్ట్స్ ఏదైతే ఉందో మౌలి హార్ట్ని బ్రేక్ చేస్తూ ఉన్నాడు అనమాట ప్రతిసారి. ప్రేమనలా పక్కకు పెట్టు అంటూ. ఏంటబ్బా